నమస్కారమండి. మనలో చాలామందికి ప్రతిరోజు ఉదయం అలారం మొగ్గగానే మనలో మనకే ఒక చిన్నపాటి యుద్ధం మొదలవుతుంది కదూ. ఒకవైపు మనసు, మరోవైపు మన శరీరం. మనసేమో లే, ఈరోజైనా వ్యాయామం మొదలుపెట్టాలి, ఆరోగ్యం ఎంత ముఖ్యం అని గట్టిగా చెప్తూ ఉంటుంది. కాని మన శరీరం అదసలు వినదు. దుప్పటిని ఇంకాస్త గట్టిగా కప్పుకొని అప్పుడేనా, ఇంకొంచెం సేపు ప్లీజ్ ఇప్పుడొద్దు అని మౌనంగా మొండికేస్తుంది. ఆ తర్వాత రోజంతా మనమీద మనమే విసుక్కుంటాం. ఛీ, నాకెంత బద్ధకం, కొంచెం కూడా పట్టుదల లేదు అని మనల్ని మనమే నిందించుకుంటూ ఉంటాం. ఆలోచించండి, ఎన్నో కొత్త సంవత్సర తీర్మానాలు ఇలాగే మొదలయ్యి జనవరి 2వ వారానికల్లా ఆవిరైపోతాయి. ఖరీదైన జిమ్ మెంబర్షిపులు తీసుకుని మొదటి వారం ఎంతో ఉత్సాహంగా వెళ్ళి ఆ తర్వాత ఆ జిమ్ము వైపు కన్నెత్తి కూడా చూడని వాళ్లు మనలెంతోమందుంటారు. మనం దీన్నంతా మన వ్యక్తిగత వైఫల్యంగా, మనలో ఏదో పెద్ద లోపం ఉన్నట్టు ఫీలవుతాం. కాని ఒక్క క్షణం ఆగండి. అసలు విషయం అది కాకపోతే, ఇది మన బద్ధకం కాకపోతే, మన శరీరం మనతో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్న ఒక కొత్త భాష అయితే, ఈరోజు మనం తెలుసుకోబోయేది సరిగ్గా దాని గురించే. ఈ వ్యతిరేకత ఒక లోపం కాదు, అది మన శరీరం మనకిస్తున్న ఒక అతి ముఖ్యమైన సంకేతం. ఈ ప్రశ్న మనందరినీ ఏదో ఒక సమయంలో, బహుశా ప్రతిరోజూ వేధిస్తూనే ఉంటుంది కదా. వ్యాయామం చేస్తే బరువు అదుపులో ఉంటుందని, గుండె ఆరోగ్యంగా ఉంటుందని, మానసిక ప్రశాంతత దొరుకుతుందని మనకు తెలియదా ఏంటి? అన్నీ తెలుసు. యూట్యూబ్లో గంటల తరబడి ఫిట్నెస్ వీడియోలు చూస్తాం, ఆరోగ్యకరమైన ఆహారం గురించి ఆర్టికల్స్ చదువుతాం. కానీ అసలు రంగంలోకి దిగాల్సిన సమయం వచ్చేసరికి మాత్రం ఏదో ఒక అదృశ్య శక్తి మనల్ని వెనక్కి లాగేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకిలా జరుగుతుంది? ఈ విశ్లేషణలో ఈ వ్యతిరేకత వెనుకున్న అసలు కారణాన్ని మనం చాలా లోతుగా అర్థం చేసుకోబోతున్నాం. ఇది పైకి కనిపించే బద్ధకం లేదా సంకల్పలోపం లాంటిది కాదు, అంతకంటే చాలా చాలా లోతైనది. ఇది మన నాడీ వ్యవస్థకు, మన భావోద్వేగాలకు, అన్నింటికన్నా ముఖ్యంగా మన శరీరం యొక్క భద్రతా భావనకు సంబంధించిన విషయం. చూడండి, ఇన్నాళ్లు మనం దీనికొక ఒక్క పేరు పెట్టాం, అదే బద్ధకం, అంతే కదా. కాని ఒక్కసారి ఈ ఫ్రేమ్ నుంచి బయటికొచ్చి ఒక కొత్త కోణంలో చూద్దాం. మన శరీరం ఒక అద్భుతమైన, తెలివైన యంత్రాంగం. దాని మొట్టమొదటి అతి ముఖ్యమైన కర్తవ్యమేంటంటే మనల్ని సురక్షితంగా ప్రాణాలతో ఉంచడం. ఇప్పుడు మన జీవితాల్ని చూడండి. నిరంతరం ఆఫీస్ టెన్షన్లు, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఒత్తిళ్లతో సతమతమవుతున్నప్పుడు మన నాడీ వ్యవస్థ ఎప్పుడూ ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్లో, అంటే ఒక రకమైన హై అలర్ట్, ప్రమాద హెచ్చరిక స్థితిలో ఉంటుంది. అలాంటి టైంలో మీరు అకస్మాత్తుగా పద, ఒక గంట కష్టపడి చెమటలు కక్కేలా వ్యాయామం చేద్దాం అని దానికి చెబితే, పాపం ఆ శరీరం దాన్ని మరో ఒత్తిడిగా, మరో ప్రమాదంగానే భావిస్తుంది. ఎందుకంటే దానికి అప్పటికే ఉన్న శక్తిని భవిష్యత్తు కోసం కాపాడుకోవాలి, దానికి విశ్రాంతి కావాలి. కాబట్టి శరీరం వ్యాయామాన్ని వద్దంటున్నప్పుడు అది నేను బద్ధకంగా ఉన్నాను అని చెప్పడం లేదు, అది నేను సురక్షితంగా లేను, నాకిప్పుడు ఈ అదనపు భారం వద్దు అని ఒక భద్రతా సంకేతాన్ని, ఒక SOS సిగ్నల్ను పంపుతోంది. కాబట్టి అసలు సమస్య మనలో లేదు, మన శరీరం యొక్క భద్రతా భావనలో ఉంది. సరే, మరి దీనికి పరిష్కారమేంటి? మన శరీరాన్ని ఎలా ఒప్పించాలి? ఈ స్లైడ్లో ఉన్న వాక్యం మనకు దారి చూపిస్తుంది. మనం మన శరీరంతో ఒక నియంతలా, ఒక బాస్లా కాకుండా ఒక మంచి స్నేహితుడిలా ప్రవర్తించాలి. నువ్వు వ్యాయామం చెయ్యాల్సిందే అనేది ఒక కఠినమైన ఆదేశం. అదే ఒక 5 నిమిషాలు మెల్లగా అటూ ఇటూ నడుద్దామా, నీకెలా అనిపిస్తుందో చూద్దాం అనేది ఒక మృదువైన, ప్రేమపూర్వకమైన ఆహ్వానం. మొదటిది ఒత్తిడిని పెంచుతుంది, రెండోది నమ్మకాన్ని పెంచుతుంది. ఆదేశం ఎప్పుడూ తిరస్కారానికే దారితీస్తుంది, కాని ఆహ్వానం సహకారానికి పునాది వేస్తుంది. ఆలోచించండి, మన జీవితాంతం మనతో ఉండేది మన శరీరమే కదా. దానితో యుద్ధం చేసి మనమెప్పటికీ గెలవలేం. దాన్ని మన బెస్ట్ ఫ్రెండ్గా మార్చుకోవాలి. ఈ ఒక్క చిన్న ఆలోచనా విధానంలో మార్పు మన మొత్తం ఆరోగ్యం మీద చాలా చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది. ఇదే మనం నేర్చుకోబోయే పద్ధతికి గుండెలాంటిది. ఈరోజు మన ప్రయాణంలో మనం అనుసరించబోయే మార్గం ఇదిగోండి. మొదటగా, వ్యాయామం పట్ల మన శరీరం ఎందుకు వ్యతిరేకత చూపుతుందో దాని వెనక ఉన్న అసలు కారణాన్ని మనం ఇప్పటికే అర్థం చేసుకున్నాం. ఇప్పుడు 6 సులభమైన, ఎవరైనా ఆచరించగలిగే దశల ద్వారా మన శరీరంతో ఒక కొత్త స్నేహబంధాన్ని ఎలా నిర్మించుకోవాలో తెలుసుకుందాం. ఈ ప్రయాణం చాలా స్పష్టంగా, సులభంగా ఉంటుంది. రండి, ఇక మొదలుపెడదాం. సరే, ఇప్పుడు మనం మొదటి 2 దశల గురించి వివరంగా తెలుసుకుందాం. ఇవి మన కొత్త ప్రయాణానికి పునాది లాంటివి. మనం ఒక పెద్ద ఇల్లు కట్టేటప్పుడు పునాది ఎంత బలంగా వేస్తామో ఆ ఇల్లు అంత నిలకడగా ఉంటుంది కదా. అలాగే మన శరీరంతో స్నేహం చేసే ఈ ప్రయాణంలో ఈ మొదటి 2 దశలు అంత ముఖ్యం. వీటి ముఖ్య ఉద్దేశం కండరాలు పెంచడం కాదు,
క్యాలరీలు కరిగించడం అంతకన్నా కాదు, కేవలం మన నాడీ వ్యవస్థను శాంతపరిచి, హే, నువ్వు సురక్షితంగా ఉన్నావ్, కదలిక అనేదొక ప్రమాదం కాదు, అదొక ఆనందం అనే నమ్మకాన్ని శరీరానికి ఇవ్వడం. మొదటి దశ మనం ఉదయం కళ్ళు తెరవగానే మొదలవుతుంది. ఆలోచించండి, రాత్రంతా దాదాపు 6-7 గంటలు మన శరీరం పెద్దగా కదలకుండా ఉండి కాస్త బిగుసుకుపోయి ఉంటుంది. అలాంటి సమయంలో అకస్మాత్తుగా మంచం దిగి హడావిడిగా పనులు మొదలుపెడితే అది శరీరానికి ఒక చిన్నపాటి షాక్ ఇచ్చినట్టు ఉంటుంది. అందుకే మంచం మీద నుండే, ఇంకా దుప్పటి కిందే కొన్ని సున్నితమైన కదలికలతో రోజును మొదలుపెట్టాలి. నెమ్మదిగా మీ కాళివేళ్లను, చీలమండలను గుండ్రంగా తిప్పండి. మీ మోకాళ్లను ఛాతివైపుకు నెమ్మదిగా లాక్కుని కాసేపు పట్టుకోండి. మీ చేతులను నెమ్మదిగా తలపైకి చాచి శరీరాన్ని సాగదీయండి. ఇక్కడ లక్ష్యం ఫిట్నెస్ కాదు, రోజంతా మన నాడీ వ్యవస్థ ప్రశాంతంగా, సమతుల్యంగా ఉండటానికి ఒక పాజిటివ్ సంకేతం పంపడం. ఇది గుడ్ మార్నింగ్ అని మన శరీరానికి ప్రేమగా చెప్పడం లాంటిది. ఇక రెండవ దశ. మనలో చాలామంది, ముఖ్యంగా పెద్దవాళ్లు, నాకు మోకాళ్ల నొప్పులు భరించలేను, నాకు వెన్నునొప్పి, అసలు వంగలేను వంటి కారణాలతో కదలికకు పూర్తిగా దూరంగా ఉండిపోతారు. ఈ దశ ప్రత్యేకంగా అలాంటి వారికోసమే. కదలడానికి ప్రతిసారీ నిలబడాల్సిన అవసరం లేదని ఇది మనకు గుర్తుచేస్తుంది. హాయిగా ఒక కుర్చీలో కూర్చుని కూడా మనం ఎన్నో రకాల కదలికలు చేయవచ్చు. కూర్చున్న చోటనుండే కాళ్లను ముందుకు చాపడం, చీలమండలను గుండ్రంగా తిప్పడం, చేతులను పైకి, పక్కలకు కదిలించడం, మెడను చాలా నెమ్మదిగా, సున్నితంగా తిప్పడం వంటివి చేయవచ్చు. ఇది కీళ్లలో కదలికను పెంచి వాటికి చాలా మంచిది. అన్నింటికన్నా ముఖ్యంగా నా వల్ల కాదు అనే మనసులోని ఆ పెద్ద అడ్డుగోడను ఇది పగలగొడుతుంది. కదలిక సాధ్యమేనని, అది నొప్పిని కలిగించదని, పైగా హాయిగా ఉంటుందని మన శరీరానికి, మనసుకు బలమైన నమ్మకాన్నిస్తుంది. ఈ స్లైడ్లోని మాటలు మన మనసులో బలంగా నాటుకుపోవాలి. మనం వ్యాయామం అనే పదం వినగానే మనకు ఏం గుర్తుకొస్తాయి? చెమట, నొప్పి, అలసట. నో పెయిన్ నో గెయిన్ అనే సూక్తిని మన మెదళ్లలో ఎంత బలంగా నాటారంటే నొప్పి లేకపోతే అసలు వ్యాయామం చేసినట్టే కాదని ఫీలవుతాం. కాని అది అందరికీ అన్ని సమయాలలోనూ వర్తించదు. ముఖ్యంగా మన శరీరం ఒత్తిడిలో ఉన్నప్పుడు ఈ ప్రారంభ దశలలో మన లక్ష్యాలు అవి అస్సలు కావు. మన లక్ష్యం కేవలం ఒక్కటే, సున్నితమైన, నొప్పిలేని, ఆహ్లాదకరమైన కదలిక. ఈ చిన్న సున్నితమైన కదలిక, చూశావా, ఇది సురక్షితమే, భయపడాల్సింది ఏమీ లేదు అని మన శరీరానికి ఒక శక్తివంతమైన, ప్రేమపూర్వకమైన సందేశాన్ని పంపుతుంది. సరే, ఇప్పుడు మన పునాది చాలా బలంగా ఉంది. మన శరీరం కొంచెం శాంతించింది, కదలిక అనేది ప్రమాదం కాదని నమ్మడం మొదలుపెట్టింది. ఇప్పుడు మనం తరువాత 2 దశలకు వెళ్దాం. ఈ దశలు కదలికలో శారీరక మరియు మానసిక విశ్వాసాన్ని పెంపొందించడంపై దృష్టి పెడతాయి. అంతేకాదు, మనకు తెలియకుండా మన లోపల పేరుకుపోయిన కొన్ని అపస్మారక భయాలను అధిగమించడానికి కూడా ఇవి సహాయపడతాయి. భద్రత అనే పునాది నుండి ఆత్మవిశ్వాసమనే భవనం వైపు ఇది మన ప్రయాణం. 3వ దశలో గోడను మన స్నేహితుడిగా, ఒక సహాయకారిగా వాడుకుంటాం. చాలామందికి, ముఖ్యంగా వయసు పైబడిన వారిలో, తెలియకుండానే బ్యాలెన్స్ కోల్పోయి కింద పడిపోతామేమో అనే భయం లోపల ఉండిపోతుంది. ఆ భయం వల్ల వాళ్లు కదలడానికే జంకుతారు. ఈ దశలో గోడకు చేతులు ఆనించి నెమ్మదిగా వంగడం, గోడను సున్నితంగా నెట్టడం, వాల్ పుషప్స్ లాగా, గోడకు ఆనుకొని కూర్చోవడం, వాల్ సిట్ వంటివి చెయ్యవచ్చు. ఇక్కడ గోడ ఇచ్చే ఆ భౌతిక మద్దతు మనసులోని ఆ భయాన్ని మెల్లగా, సున్నితంగా తొలగిస్తోంది. నేను పడిపోను, నాకు ఒక ఆధారముంది అనే ధైర్యమొచ్చినప్పుడు కదలిక మరింత స్వేచ్ఛగా మారుతుంది. ఈ స్లైడు ఈ దశ యొక్క అసలు ఉద్దేశ్యాన్ని చాలా స్పష్టంగా చెబుతోంది. ఇక్కడ మనం చేసే పని కంగరాలను బలంగా చేయడానికి కాదు, మనసులోని భయాన్ని తగ్గించడానికి. శరీరం ఎప్పుడైతే నేను సురక్షితంగా ఉన్నాను, నేను స్థిరంగా ఉన్నాను అని పూర్తి నమ్మకంతో ఉంటుందో అప్పుడే అది మరింత స్వేచ్ఛగా, ధైర్యంగా కదలడానికి సిద్ధమవుతుంది. ఇది మనసుకి, శరీరానికి మధ్య తెగిపోయిన నమ్మకాన్ని మళ్లీ అతికించడం లాంటిది. భయం స్థానంలో విశ్వాసం వచ్చినప్పుడు కదలిక అనేది సహజంగా, ఆనందంగా మారిపోతుంది. 4వ దశలో నెమ్మదిగా శరీరాన్ని సాగతీయడం, ముఖ్యంగా పొట్ట మరియు నడుము ప్రాంతంపై దృష్టి సారిస్తాం. మనమెప్పుడైనా ఒత్తిడికి, ఆందోళనకు గురైనప్పుడు గమనించండి, మనకు తెలియకుండానే మన కండరాలు, ముఖ్యంగా పొట్ట చుట్టూ ఉన్న కండరాలు బిగుసుకుపోతాయి. ఈ ప్రాంతంలోనే ఎన్నో భావోద్వేగాలు నిల్వ ఉంటాయని అంటారు. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ, వదులుతూ పొట్ట ప్రాంతాన్ని సున్నితంగా సాగతీయడం ద్వారా అక్కడ పేరుకుపోయిన ఆ ఉద్రిక్తతను విడుదల చేయవచ్చు.
ఇది కేవలం శారీరకమైన సాగతీత కాదు, ఒక రకమైన మానసికమైన విడుదల కూడా. అసలీ ఒత్తిడి, శక్తి అంటే ఏమిటి? మనం దీన్ని ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాం. ఒక ప్రెషర్ కుక్కర్లో ఆవిరి ఎలాగైతే పేరుకుపోయి లోపల ఒత్తిడిని పెంచుతుందో, అలాగే మన మానసిక ఒత్తిడి, ఆందోళన మన శరీర కండరాలలో ఉద్రిక్తత రూపంలో పేరుకుపోతుంది. ముఖ్యంగా భుజాలు, మెడ, నడుము ప్రాంతాలలో ఇది ఎక్కువగా ఉంటుంది. ఈ స్లైడ్ సరిగ్గా అదే వివరిస్తోంది. శరీరం దీర్ఘకాలికంగా ఒత్తిడికి గురైనప్పుడు ఈ శక్తిని లోపలే పట్టుకుంటుంది. సున్నితమైన, నెమ్మదైన కదలికలు, శ్వాసతో కూడిన సాగతీతలు ఆ ప్రెషర్ కుక్కర్ విజిల్లాగా పనిచేసి ఆ ఒత్తిడి శక్తిని నెమ్మదిగా, సురక్షితంగా బయటకు పంపడానికి ఒక తాళం చెవిలా పనిచేస్తాయి. అద్భుతం! మనం చివరి 2 అత్యంత ముఖ్యమైన దశలకు చేరుకున్నాం. ఇప్పటివరకు మనం శరీరానికి భద్రతను, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాం. చాలా మంచి పునాది వేశాం. ఇప్పుడు మనం నేర్చుకున్న ఈ సున్నితమైన కదలికను వ్యాయామం అనే ఒక ప్రత్యేకమైన అరగంట పనిగా చూడకుండా మన రోజువారీ జీవితంలో, మన జీవన శైలిలో ఒక అంతర్భాగంగా ఎలా మార్చుకోవాలో ఈ దశలు మనకు నేర్పిస్తాయి. ఎందుకంటే కదలిక అనేది ఒక పని కాదు, అది మన జీవన విధానం కావాలి. 5వ దశ మన శ్వాసపై దృష్టి పెడుతుంది. మన శ్వాస అనేది మన నాడీ వ్యవస్థకు ఒక రిమోట్ కంట్రోల్ లాంటిది. మీరు గమనించండి, మనం టెన్షన్గా ఉన్నప్పుడు మన శ్వాస వేగంగా పైపైన ఉంటుంది. అదే మనం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా ఉన్నప్పుడు శ్వాస నెమ్మదిగా, పొట్ట లోపలి నుండి లోతుగా ఉంటుంది. కాబట్టి మనం మన శ్వాసను నియంత్రించడం ద్వారా మన నాడీ వ్యవస్థకు అంతా బాగానే ఉంది, ప్రశాంతంగా ఉండు అనే సంకేతాన్ని నేరుగా పంపవచ్చు. రోజులో ఎప్పుడు వీలైతే అప్పుడు, ఎక్కడ ఉంటే అక్కడ ఒక్క నిమిషం పాటు ఆగి, నెమ్మదిగా, స్పృహతో దీర్ఘశ్వాస తీసుకోవడం, వదలడం ప్రాక్టీస్ చేయాలి. ఇది మన శరీరాన్ని తక్షణమే శాంతపరచగల అత్యంత శక్తివంతమైన, సులభమైన సాధనం. వ్యాయామం చెయ్యకపోవడానికి మనం ప్రపంచంలో అత్యంత ఎక్కువగా, అత్యంత గర్వంగా చెప్పే సాకుయిదే: నాకు సమయం లేదు అని. ఉదయం లేచిన దగ్గరనుండి రాత్రి పడుకునే వరకు పనులతో క్షణం తీరికుండదు, నిజమే. కాని మనమిప్పుడు చర్చిస్తున్న ఈ కొత్త పద్ధతిలో ఆ సాకుకు అసలు తావేలేదు. ఎందుకంటే మనం ప్రత్యేకంగా 1 గంట సమయం కేటాయించాల్సిన అవసరం లేదు. వ్యాయామం కోసం వేరే బట్టలు వేసుకోవాల్సిన పనిలేదు. జిమ్ముకు వెళ్లి డబ్బులు కట్టాల్సిన పని అంతకన్నా లేదు. మన దినచర్యను ఆపకుండా దానితో పాటే కదలికను ఎలా మన జీవితంలో అల్లుకుపోవచ్చో తర్వాతి దశలో చూద్దాం. చివరి మరియు అత్యంత ఆచరణాత్మకమైన 6వ దశ ఇది: కదలికను మన జీవితంలో సహజంగా, తెలియకుండానే ఒక భాగం చేయడం. ఉదాహరణకు, ఉదయం పళ్ళు తోముకుంటున్న ఆ 2 నిమిషాలు ఊరికే నిలబడకుండా మీ కాలి మడమల మీద నెమ్మదిగా పైకి లేచి కిందకి దిగండి. ఆఫీస్ కాల్ మాట్లాడుతూ సోఫాలో కూచునే బదులు గదిలో అటూ ఇటూ నెమ్మదిగా నడవండి. కూరగాయలు కోస్తున్నప్పుడు మధ్యలో ఒక్కసారి నిలబడి నడుమును కాస్త అటూ ఇటూ సాగతీయండి. టీ కోసం నీళ్లు మరిగే ఆ 2 నిమిషాల సమయంలో కిచెన్ కౌంటరుకు ఆనుకుని కొన్ని స్క్వాట్స్ లాంటివి చేయండి. ఇవన్నీ చూడటానికి చాలా చిన్న చిన్న కదలికలే, కాని రోజంతా ఇలాంటివి ఒక 10-15 సార్లు చేస్తే వాటి మొత్తం ప్రభావం చాలా చాలా పెద్దదిగా ఉంటుంది. ఇదే నిజమైన ఇంట్లో వ్యాయామం, జీవితంలో భాగమైన వ్యాయామం. చివరగా ఈ మొత్తం విశ్లేషణ యొక్క సారాంశమేమిటంటే, మన ఆలోచనా విధానంలో ఒక ప్రాథమికమైన, చాలా లోతైన మార్పును తీసుకురావడం. ఇది కేవలం ఒక కొత్త వ్యాయామ పద్ధతి కాదు, ఇది ఒక జీవన తత్వశాస్త్రం. మన శరీరాన్ని మనం ఓడించాల్సిన ఒక శత్రువుగా, మనం జయించాల్సిన ఒక మొండి యంత్రంగా చూసి దానితో నిరంతరం పోరాడటం నుండి, దానిని ఒక ప్రాణ స్నేహితుడిగా, మన జీవిత ప్రయాణంలో మన భాగస్వామిగా భావించి దానితో సహకరించడం వైపు మారడం. ఈ స్లైడ్లో ఉన్నది ఈ మొత్తం విశ్లేషణ యొక్క గుండెలాంటిది అని చెప్పొచ్చు. వ్యాయామం మరియు స్వీయ సంరక్షణతో మనకున్న సంబంధాన్ని ఇది పూర్తిగా మార్చేస్తుంది. మన శరీరాన్ని శిక్షించడం, దాన్ని బలవంతం చేయడం, అది చెప్పేది వినకుండా మన ఇష్టప్రకారం నడిపించడం — ఇది యుద్ధం. కాని దాని అవసరాలను అర్థం చేసుకోవడం, అది పంపే సంకేతాలను గౌరవించడం, దానికి ఏం కావాలో అందిస్తూ దానితో కలిసి పనిచేయడం — ఇది సహకారం. మన శరీరంతో పోరాటం కాదు, స్నేహం. ఈ స్నేహం మొదలైన రోజు ఆరోగ్యకరమైన జీవనశైలి అనేది ఒక భారంలా కాకుండా ఒక ఆనందకరమైన ప్రయాణంలా మారుతుంది. ముగించే ముందు ఈ ప్రశ్న గురించి ఒక్క క్షణం ప్రశాంతంగా ఆలోచిద్దాం. పెద్ద పెద్ద లక్ష్యాలు, కఠినమైన నియమాలు, గంటల తరబడి చేసే వ్యాయామాలు — ఇవన్నీ కాసేపు పక్కన పెట్టేద్దాం. కేవలం ఈ ఒక్క రోజు
మన శరీరం సంతోషంగా ఇష్టపూర్వకంగా అంగీకరించగల ఒకే ఒక చిన్న సున్నితమైన ఆహ్వానమేమిటి? అది బాల్కనీలో నిలబడి తీసుకునే ఒక లోతైన శ్వాస కావచ్చు, కుర్చీలో కూర్చుని చేసే ఒక చిన్న చేతుల సాగతీత కావచ్చు, లేదా మంచెం మీద పడుకుని మన మోకాళ్లను ప్రేమగా కౌగలించుకోవడం కావచ్చు. ఆ ఆహ్వానం ఏదైనా సరే దాన్ని ప్రేమగా మన శరీరానికి పంపుదాం. ఆ ఒక్క చిన్న అడుగుతోనే మన కొత్త, స్నేహపూర్వక ప్రయాణం మొదలవుతుంది.